ఇది రికార్డింగ్ చాలా పెట్టేస్తాను. యా, ఇప్పుడు చెప్పండి. 1 అవర్ లో ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఉంది. ఫైన్. ఆర్డర్ బ్లాక్ ఉంది. బట్ ఇది చాలా స్పీడ్ గా పడింది, పడటం ఇక్కడ కూడా. బట్ ఈ సైడ్. ట్రెండ్ కూడా ఇది, ఈ సైడ్. బట్ వెళ్ళటం మాత్రం చాలా స్లో, గ్రాడ్యువల్ మూమెంట్ ఉంది. ఇట్లా గ్రాడ్యువల్ మూమెంట్ అంటే మనం ప్రతిసారి మాట్లాడుకున్నదే, ఇట్లా గ్రాడ్యువల్ గా ఉంటే పక్క ఒక ఫాల్ వస్తది అని మనకి. అట్లా కింద నుంచి ట్రెండ్ లైన్ కనిపిస్తుంది మనకి. ఓకే. ఇప్పుడు యా. ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత సేఫ్ ట్రేడర్స్ స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు మనం సెల్ కి వెళ్ళిపోతాం ఇంకా. ఇక్కడ దీన్ని 5 మినిట్స్ లో మనం చూస్తే మనకి విక్స్ కానీ అట్లా మనకి కనిపిస్తుంది. 15 మినిట్స్ 5 మినిట్స్ అట్లా చూస్తే మనకి విక్స్ అట్లా కనిపిస్తాయి ఇవి. ఓకే. 15 ఇక్కడ మనకి ట్రెండ్ లైన్ దగ్గరికి వచ్చింది. మనం ప్రతిసారి తీసుకోవాల్సింది పుల్ బ్యాక్ మీదే. పుల్ బ్యాక్ మీద మనం కాన్సన్ట్రేషన్ యా. చేయాలి. బ్రేక్అవుట్ ఇవ్వగానే ఎప్పుడు తీసుకోకూడదు సో ఇక్కడ ఏంటంటే మనకి మనకి. పక్కన పెట్టేసే కొద్దిసేపు ఇక్కడ ఇంకో యా, ట్రేడ్ ఎక్కడ దొరకవచ్చు మనకి. ఆ, ఇక్కడ ఇక్కడ ఇంకో ట్రేడ్ యా, ఈ పాసిబిలిటీ దొరకవచ్చు. అండ్ అవును. ఇక్కడ నుంచి ఇది ఒక టార్గెట్. సో ఈ టార్గెట్ ఎందుకు ఇక్కడ వరకు అనేది మనం మాట్లాడదాం. జస్ట్ ఇట్లా పెట్టడం వేరు, బట్ యాక్చువల్ టార్గెట్ ఇక్కడ వరకు ఎందుకు మనం మాట్లాడదాం. ఇది ఒక పాసిబిలిటీ. ఇది నేను డిలీట్ చేసేస్తున్నా. బట్ మనం తీసుకున్నది ఏంటంటే ఇది విత్ యాక్చువల్ ఫస్ట్ స్టాప్ లాస్ ఇది మనది. యా, అవును. దెన్ వి రెడ్యూస్ ఇట్ ఇన్ టు దిస్ లెవెల్ ఎందుకో కూడా మనం మాట్లాడదాం. అది కూడా ట్రై చేయండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. పైగా మళ్ళీ మార్కెట్ కూడా అక్కడి నుంచి ఎందుకు రివర్స్ అయిందంటే ఆర్డర్ బ్లాక్ ఉంది, మళ్ళీ మనకి పై నుంచి ట్రెండ్ లైన్ వస్తుంది అప్ సైడ్ ఓకే, ట్రెండ్ లైన్ మనకి. ఒకసారి. యా. ఇక అట్లా ట్రెండ్ లైన్ వస్తుంది. మనం ట్రెండ్ లైన్ గీసుకోవాలంటే ఎప్పుడు ట్రెండ్ లైన్ ఫోర్స్ చేసి గీసుకోకూడదు. ట్రెండ్ లైన్ కనిపిస్తేనే గీయాలి. యా. ట్రేడ్ కూడా ఫోర్స్ చేసి ఎప్పుడు ట్రేడ్స్ తీసుకోకూడదు. ఆర్డర్ వస్తేనే, ట్రేడ్ వస్తేనే తీసుకోవాలి, లేదంటే మనం ఎగ్జిక్యూట్ చేయకూడదు, వదిలేయాలి. సో ఓకే. ఇప్పుడు మనం ఎప్పుడైతే కింద జోన్ కింద స్ట్రాంగ్ గా బ్రేక్అవుట్ ఇచ్చిందో మనం ఏం చేసాం, స్టాప్ లాస్ తగ్గించేసాం ఇక్కడ. ఇక్కడ. ఇక్కడ యా, కింద అక్కడ ఎప్పుడైతే స్ట్రాంగ్ గా బ్రేక్అవుట్ ఇచ్చిందో మనం ఏం చేస్తాము, స్టాప్ లాస్ పైన ఉండాల్సిన స్టాప్ లాస్ దగ్గరికి తీసుకొచ్చేస్తాం యా. ఇంకా మనం. ఓకే. అప్పుడేంటి మనకి రిస్క్ ఫ్రీ, చాలా ఫ్రీగా హోల్డ్ చేసుకుంటాం ట్రేడ్ ని. డన్ డన్. ఇది టార్గెట్ ఎందుకు ఇక్కడే పెట్టాము అంటే 1 అవర్ బేసిస్ మీద టార్గెట్ ఇక్కడ దాకే పెడతాం మనం. ఇది 1 అవర్ 1 అవర్ లో అండ్ చూస్తే 4 అవర్స్ కూడా చూసుకోవాలి. 4 అవర్స్. యా, యా, 4 అవర్స్ లో చూస్తే అది బాడీ దాకే పెట్టాం. ఎప్పుడు మనం యా. మాట్లాడుకున్నదే బాడీ దాకే పెట్టుకోవాలి టార్గెట్ అనేది. సో మనం బాడీ దాకే పెట్టుకున్నాం టార్గెట్. అక్కడదే రివర్స్ అయ్యి మార్కెట్ అక్కడికి వచ్చి రివర్స్ అయిపోయింది. అక్కడ నుంచి ఇప్పుడు రివర్స్ ట్రేడ్ అయిపోయింది. ఏమన్నా యా. ఉందా? యా, ఇప్పుడు ట్రేడ్ ఏమన్నా ఉందా అంటే ఎటువైపు లేదు. 4 అవర్స్ లో చూస్తే నాకు ఎటు కనబడట్లేదు, కానీ బై సైడ్ అయితే ఉంది ఒక ట్రేడ్. బై ఇప్పుడు సైడ్ ఇది మనం ఉన్నట్టుంది చూడు బ్రో. ఏంటంటే ఒక క్లారిటీ లేదు హానెస్ట్ చెప్పాలంటే. ఇప్పుడు మనం ఏం యా, చేద్దామంటే దీన్ని అవును. ట్రెండ్ లైన్ డ్రా చేసుకోవచ్చు. ఈ ట్రెండ్ లైన్ అయ్యా. మీద మనకి ఏంటంటే ఈ డబ్ల్యూ ప్యాటర్న్ స్ట్రాంగ్ గా క్లోజింగ్ ఇవ్వాలి. సో అప్పటి వరకు మనం బయింగ్ సైడ్ వెళ్ళలేము. ఒకసారి నేను మళ్ళీ ఈ ట్రేడ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను చూడండి. హ్మ్. ఇప్పుడు ఎవరైతే ఎక్స్ప్లెయిన్ చేశారో ఆ, ఈయన మన స్టూడెంటే బ్రదర్. హీఈస్ లైక్ బాలా ఎప్పుడు జాయిన్ అవ్వు, ఏ మంత్ లో జాయిన్ అయినావు నువ్వు? మే అనుకుంటా బ్రో, మే ఆర్ జూన్. మే ఆర్ జూనా? ఓకే, ఫైన్ ఫైన్. సో ఫస్ట్ ఆన్లైన్ తీసుకున్న తర్వాత ఆఫ్లైన్ కూడా వస్తుంది అనమాట. సో ఇవాళ ఏంటంటే లైక్ ఈ వోంట్ జాయిన్ డైలీ. ఇప్పటి నుంచి ఆన్లైన్ ఆయన కూడా జాయిన్ అవుతాడు. సో ఏంటంటే ఇక్కడ మేము ఈ తీసుకున్న ట్రేడ్ లాజిక్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఎలా తీసుకున్నాం ఏందనేది ఈ బ్రదర్ చెప్పింది ఏదైతే ఉందో దాన్ని నేను మళ్ళీ ఒకసారి చెప్పడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ మేము ఏం చేసామంటే ఇదంతా డిలీట్ చేసేస్తున్నాం బ్రదర్. డిలీట్ చేసేసి, ఎందుకంటే టాపిక్స్ మనకి ఇంకా కవర్ కాలేదు, బట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎప్పుడైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి. మార్కెట్లో ఇటు సైడ్ ఒక మంచి ఫాల్ వచ్చేసింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, గివ్ మీ సెకండ్. యా, ట్రెండ్ మొత్తం డౌన్ ట్రెండ్ ఉంది. మార్కెట్ మనకు ఏంటంటే ఆల్రెడీ డౌన్ ట్రెండ్లో మార్కెట్ నడుస్తుంది. ఇక్కడ ఇలా డౌన్ ట్రెండ్ ఉంది. ఈ డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు ఏంటంటే మనం మోస్ట్లీ పుల్ బ్యాక్ మీద ట్రేడ్ తీసుకునే ఇష్టపడతాం. ఈ పుల్ బ్యాక్ ఎక్కడ వరకు వెళ్తుంది అనేది ఫస్ట్ ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాలి. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్ కలిపితే మనకు ఒక ఆర్డర్ బ్లాక్ ఉంది ఇక్కడ. సో ఆర్డర్ బ్లాక్ ఉన్నా లేకున్నా కానీ మనకి ఇక్కడ ఈ మూమెంట్ కూడా చూసుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడున్న కండిషన్లో ఏంటంటే ఇక్కడ నుంచి ఒక మంచి ఫాల్ వచ్చింది. ఇక్కడ నుంచి ఇక్కడ ఫాల్ ఎంత టైంలో వచ్చింది బ్రదర్ అంటే చూసుకుంటే ఒక 4 అవర్స్లో, 4 to 5 అవర్స్ లోపల మనకి మార్కెట్ ప్రైస్ ఇక్కడి నుంచి ఇక్కడ పడిపోయింది. అంటే ఒక 5 అవర్స్ చాలా సింపుల్గా ప్రైస్ అనేది పడిపోయింది. అంటే దీని అర్థమైంది ఇక్కడ ఈ 5 అవర్స్లో సెల్లర్స్ డామినేట్ చేశారు మార్కెట్ని. మళ్ళీ ఇక్కడి నుంచి ఏం జరిగింది బ్రదర్ అంటే బయ్యర్స్ వచ్చారు మార్కెట్లో. బయ్యర్స్ అంటే ఇక్కడ ఇక్కడ ఏం జరిగింది, సెల్లర్స్ దీన్ని 5 అవర్స్లో పడేసారు కదా మార్కెట్. బయ్యర్స్ అదే మార్కెట్ ఎప్పుడు వరకు రికవర్ తీసుకున్నారు? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 అరౌండ్ ఒక 16 అవర్స్. అదే ప్రైస్ని అంటే మళ్ళీ రికవర్ చేయడానికి 16 అవర్స్ పట్టింది. బట్ సెల్లర్స్ ఏం చేసి జస్ట్ 4 అవర్స్లోనే ఫాల్ క్రియేట్ చేసారు. అంటే 4 టైమ్స్ రైట్.
4 టైమ్స్ అడ్వాన్స్ సెల్లర్స్ అంటే డామినేట్ ఎవరి సైడ్ ఉంది మార్కెట్ ప్రస్తుతానికి ఈ యొక్క వ్యూ ప్రకారం చూసుకుంటే ఇక్కడ ఈ టైం పీరియడ్ చూడండి, ఈ టైం పీరియడ్ చూడండి బ్రదర్. ఇది చాలా తక్కువ టైం పీరియడ్ యాక్చువల్ మనం అయితే పెట్టాము. ఇది చాలా తక్కువ టైం పీరియడ్. ఈ తక్కువ టైం పీరియడ్లో మార్కెట్ ఏం చేసింది అనేది మనం మాట్లాడుకుంటే లైక్ ఒక్క నిమిషం బ్రదర్. యా, సో చాలా తక్కువ టైంలో మంచి ఫాల్ క్రియేట్ చేసింది కదా. ఇక్కడ ఏంటంటే సెల్లర్స్ ఎవరైతే ఎంటర్ అయ్యారో ఇక్కడ వీళ్ళు ఎగ్జిట్ అయిపోతున్నారు మార్కెట్లోకి వెళ్ళి. ఎగ్జిట్ అయిపోవడం వల్ల బయింగ్ దొరికింది. మళ్ళీ సెల్లర్స్ దీన్ని కొంచెం ట్యాకిల్ చేశారు, మళ్ళీ బయర్స్ పుష్ చేశారు. అంటే ఎవ్రీ టైం బయర్స్ ఏం చేస్తున్నారు ఇక్కడ మార్కెట్ని పైకి తీసుకుపోయినాక చాలా స్ట్రగుల్ అవుతుంది. స్ట్రగుల్ అంటే పైకి వెళ్తుంది, అప్ ట్రెండ్ క్రియేట్ అవుతుంది. ఈ అప్ ట్రెండ్ చాలా గ్రాడ్యువల్గా వెళ్తుంది. గ్రాడ్యువల్గా ఎందుకు వెళ్తుంది అంటే సెల్లర్స్ ఏంటంటే అంత సింపుల్గా ఎగ్జిట్ అవ్వట్లేరు. అలా అని చెప్పేసి బయ్యర్స్ ఏంటంటే వదలట్లేరు, మెల్లగా మార్కెట్ని పైకి తీసుకుపోతున్నాం. అంటే ఒక పుల్ బ్యాక్ ఇది. ఈ పుల్ బ్యాక్ అనేది గ్రాడ్యువల్గా పైకి వెళ్తుంది. అండ్ దాని తర్వాత ఒక ఫాల్ క్రియేట్ అయింది. ఈ ఫాల్ అనేది మనం ఎక్కడి వరకు తీసుకోవాలనేది ఇందాక 4 అవర్స్ క్యాండిల్ చెప్పాను కదా, మళ్ళీ మాట్లాడుతాను. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే సింపుల్గా నా ప్రకారం ఇది దిస్ ఈజ్ అవర్ ఆర్డర్ బ్లాక్. అండ్ నెక్స్ట్ ఏంటంటే బ్రదర్ ఈ ట్రెండ్ లైన్ డ్రా చేసుకుంటున్నాం. ఇక్కడ చూడొచ్చు ఎవ్రీవేర్ మనకి ఏమవుతుంది మార్కెట్లో ఇక్కడ 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 అండ్ ఇక్కడ ఇప్పుడు కూడా వస్తుంది మార్కెట్. ఇక్కడ ఏంటంటే బ్రదర్ ఇది బ్రేక్అవుట్ అవ్వచ్చు కదా, పైన ఎందుకు తీసుకోవద్దు, మనం ఇక్కడ ఎందుకు సెల్లింగ్ సైడ్ ఎందుకు వెళ్ళామని చెప్పేసి చూడండి. సెల్లింగ్ ఆపర్చునిటీస్ ఉంటుంది, బయింగ్ ఆపర్చునిటీ ఉంటుంది. కానీ మనం సెల్లింగ్ ఎందుకు తీసుకున్నాం అన్న దానికి ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి. ఫస్ట్ బయింగ్ సైడ్ ఇది వెళ్ళాలి అంటే బ్రదర్ ఇది బ్రేక్ ఇవ్వాలి. బ్రేక్ ఇచ్చేంత స్ట్రెంత్ ఇక్కడ లేదు. మార్కెట్లో చాలా గ్రాడ్యువల్గా పైకి వెళ్తుంది. ఎప్పుడైనా సరే పైకి ఇది బ్రేక్అవుట్ చేయాలంటే కింద స్ట్రాంగ్ లిక్విడిటీ దొరికి పైకి వెళ్ళాలి మార్కెట్. అంటే ఫేక్ బ్రేక్అవుట్ క్రియేట్ చేసి లిక్విడిటీ స్ట్రాంగ్గా తీసుకున్న తర్వాత మార్కెట్ పైకి వెళ్ళాలి. అది ఎక్కడ లిక్విడిటీ తీసుకోలేదు. అంటే లిక్విడిటీ తీసుకోలేదు అంటే సెల్లింగ్ ప్రెషర్ ఇంకా ఉంది. సో సెల్లర్స్ ఏం చేస్తారంటే ఇక్కడ ఎవరైతే సెల్లర్స్ మిస్ అయ్యారో, ఈ మంచి ఫాల్ని మిస్ అయ్యారో వాళ్ళు మళ్ళీ ఏం చేస్తారంటే ఇలాంటి ఒక లెవెల్, ఇప్పుడు ట్రెండ్ లైన్ అయితే డ్రా చేశానో ఇలాంటి లెవెల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఒక్కసారి 15 మినిట్స్కి వెళ్తాను. 15 మినిట్స్లో మనకు క్లియర్గా ఏం జరుగుతుంది ఇక్కడ. యూ కెన్ డ్రా ఏ ట్రెండ్ లైన్. యా, సో ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ డ్రా చేస్తున్నా బ్రదర్. ఈ ట్రెండ్ లైన్ ఇప్పుడు చూడండి ఇక్కడ ఏం జరిగిందంటే మేము ఏం చేసామంటే ఫస్ట్ ఇవాళ ఇలా ఇలా ఒక సపోర్ట్ లెవెల్ పెట్టుకున్నాం. ఈ సపోర్ట్ లెవెల్ పెట్టుకున్న తర్వాత ఈ 15 మినిట్స్ టైంలో ఆ పీరియడ్ ఆఫ్ టైంలో ఏంటంటే మార్కెట్ వచ్చేసి ఇగో ఇలా విక్ ఫామ్ అయింది. ఇలా విక్ ఫామ్ అయితే బ్రదర్ మనకి ఏంటంటే సపోర్ట్ లెవెల్ దగ్గర వెళ్ళిపోతుంది, అంటే సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళిపోద్దు కదా అని చెప్పేసి లైక్ స్టూడెంట్స్కి డౌట్ వచ్చింది ఇక్కడ నుంచి ఎందుకు పైకి వెళ్ళకూడదు, వెళ్ళొచ్చు కదా. ఎందుకంటే మార్కెట్లో ఇది ఒక మంచి సపోర్ట్ లెవెల్. కానీ ఇక్కడ చూడండి బ్రదర్ మార్కెట్ ఎవ్రీ టైం పైకి వెళ్తుంది. అంటే పైకి వెళ్ళి ఇక్కడ ఈ 3 క్యాండిల్స్ చూడండి డామినేట్ అయి కింద సైడ్. అంటే జనరల్గా మార్కెట్ ఎప్పుడైనా సరే ఇక్కడ ఇది ఎందుకు ఈ సపోర్ట్ నేను మనం ట్రస్ట్ చేయలేమంటే ట్రెండ్ లైన్ నుంచి ఒక మంచి ఫాల్ వచ్చింది చూడండి మీరు ఇక్కడ. ఇక్కడ ఇక్కడ ఎవరైతే స్టాప్ లాస్ పెట్టారో హిట్ అయిపోయింది, ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది, ఒక మంచి ర్యాలీ ఫాల్ చేసింది. ఫాల్ చేసిన తర్వాత ఇదంతా ఏంటంటే మనల్ని నమ్మేయడం కోసం, మళ్ళీ అంటే బయర్స్ని అట్రాక్ట్ చేయడం కోసం, బయర్స్ని ఇక్కడ అట్రాక్ట్ చేయడం కోసం మళ్ళీ మార్కెట్. నిన్న మనం గోల్డ్లో కూడా ఇదే చేసాం. మీరు అబ్జర్వ్ చేసి ఉంటే నిన్న సెకండ్ క్లాస్ చాలా తక్కువ మంది జాయిన్ అయ్యారు. అందులో ఏం జరిగింది 5 మినిట్స్లో అన్ని రివర్సల్ క్యాండిల్ ఫామ్ అయింది. అయినా స్ట్రాంగ్గా సెల్లింగే మనం ప్లాన్ చేసుకున్నాం. అప్పుడే ఫాల్ అనేది డౌన్ సైడ్ వెళ్ళింది మార్కెట్. ఇక్కడ కూడా సేమ్ ఏంటంటే ఫస్ట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే బ్రదర్ ఈ యొక్క ఫాల్ చూడండి. ఈ ఫాల్లో మార్కెట్ ఏం చేసిందంటే క్లియర్గా ఇక్కడ ట్రెండ్ లైన్ బ్రేక్ ఇచ్చేసింది. బ్రేక్ ఇచ్చేసిన తర్వాత 5 మినిట్స్లో పెట్టుకుంటే మనకి ఇక్కడ ట్రాప్ చేస్తుంది అనమాట. 5 మినిట్స్ ఎలా నమ్మిస్తుందంటే ఇది ఒక సపోర్ట్ లెవెల్, మీరు అందరు బై చేయండి అని చెప్పేసి ఇలా విక్ ఫామ్ అయింది, ఇలా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది, ఇలా ఇక్కడ నుంచి కూడా. సో ఇదంతా ఏంటంటే ట్రాప్ చేయడం కోసం మార్కెట్ ఏంటంటే మనం నమ్మేయడం కోసం ఎవరైతే ఇలా స్టాప్ లాస్ పెట్టిరో ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తారు ఫస్ట్ ఇక్కడ స్టాప్ లాస్ పెట్టి బై చేస్తారు. హిట్ అయిపోయింది, పైన స్టాప్ లాస్ పెడతారు. లైక్ ఏంటంటే బయింగ్ కోసం వెళ్తారు. ఇక్కడ సింపుల్గా చూడండి నేను ఇక్కడ బై చేస్తాను బ్రదర్. ఈ క్యాండిల్ రిజెక్ట్ అయింది కదా, నేను బై చేస్తా, ఇక్కడ కూడా బై చేస్తా, ఇక్కడ బై చేస్తా. నా టార్గెట్ ఇది పెట్టుకుంటా, ఎందుకంటే నాకు ఇది ఒక సపోర్ట్ లెవెల్ కనిపిస్తుంది అని చెప్పేసి. కానీ ఫాల్ ఎప్పుడైనా చూడండి ఇలా ఇలా ఈ విధంగా వచ్చింది అనుకోండి, కప్పుడు ప్యాటర్న్ తోటి, అంటే కప్ ప్యాటర్న్తో వస్తుందంటే ఇది మోస్ట్లీ ఏంటంటే ఒక సెల్లింగ్ ప్రెషర్ ఉన్నప్పుడే వస్తుంది అనమాట. అంటే ఇంత పైకి వెళ్ళి కూడా రిజెక్ట్ అయిపోతుంది. యాక్చువల్లీ ఇదంతా వెళ్ళాలనుకుంటే ఇక్కడి నుంచే వెళ్ళిపోవాలి మార్కెట్. ఇంత పైకి వెళ్ళి ఫాల్ వచ్చింది అనుకోండి డెఫినెట్లీ ఇక్కడ మనకు సెల్లింగ్ ప్రెషర్ ఉంటుంది. ఈ లెవెల్ దగ్గర ఏదైతే ఉందో స్ట్రాంగ్ క్యాండిల్ క్లోజింగ్ ఉంది ఒకటి,
స్ట్రాంగ్ క్యాండిల్ క్లోజింగ్ ఏంటంటే కంప్లీట్గా ఇక హోల్డ్ చేయొచ్చు అని చెప్పేసి ఇంకా యాడ్ చేస్తారు అందరూ. అక్కడ బిగ్ ప్లేయర్ ఏం చేస్తాడంటే డంప్ చేస్తాడు, అండ్ దానివల్ల ఒక పెద్ద ఫాల్ రావడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే కొందరికి ఇది ఇంకా డౌట్ ఉండొచ్చు, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సింపుల్గా ఏం లేదు బ్రదర్, ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఉంది ఒకటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఇచ్చిన ఇది ఒక. ఇంకోటి సపోర్ట్ లెవెల్స్ అనేది మనం చాలాసార్లు ఏం చేద్దంటే ఇలాంటి సపోర్ట్ లెవెల్ ఎక్కడ ఫామ్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. ఇది రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ఫామ్ అవుతుంది సపోర్ట్, అండ్ ఎప్పుడైనా సరే ఇలా దీని లెక్క కాకుండా ఇప్పుడు ఇక్కడ ఇలా ఉంది, ఈ విధంగా ఫామ్ అవుతుంది సపోర్ట్. ఇలా ఫామ్ అయినప్పుడు ఏంటంటే ఈ లెవెల్లో ఈజీ బ్రేక్ ఇచ్చేస్తుంది. అదే ఇలా కాకుండా ఇలా వెళ్ళి ఈ విధంగా ఉంటే పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ సెల్లర్స్ ట్రాప్ చేయడం, ఇక్కడ ఇక్కడ ప్రతి చోట ఏంటంటే స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది అనమాట. ఇట్లా ప్రతిసారి పైకి వెళ్తున్న ప్రతిసారి ఇక్కడ ట్రెండ్ లైన్ కూడా డ్రా చేసుకుంటే ప్రతి స్టాప్ లాస్ ఇక్కడ స్టాప్ లాస్ పెడతారు, పైన స్టాప్ లాస్ పెట్టి ఎంట్రీ తీసుకుంటారు, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టి ఎంట్రీ, అందరూ ఒక స్టాప్ లాస్ తీసుకొని మార్కెట్ మంచి ఫ్రీ ఫాల్ అనేది క్రియేట్ చేస్తుంది. అండ్ ఇంకోటి అది పక్కన పెడితే మనం ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ మూవ్ని అర్థం చేసుకోండి బ్రదర్. ఇందాక నేను చెప్పినట్టు మళ్ళీ గ్రాడ్యువల్గా పైకి వెళ్ళినప్పుడు ఏంటంటే డెఫినెట్లీ ఫాల్ వస్తుంది. అండ్ ఇందులో సపోజ్గా ఇక్కడ నుంచి స్ట్రాంగ్గా బ్రేక్అవుట్ ఇచ్చి కొన్నిసార్లు ఏం చేసేస్తుందంటే ఇలా పుల్ బ్యాక్లో ఇలా పెద్ద విక్ లెక్క ఫామ్ అయి స్ట్రాంగ్గా ఇలా క్లోజ్ అవుతుంది. అప్పుడు ఇది అవాయిడ్ చేసేయాలి. అప్పటివరకు ఏంటంటే ఇక దీని కింద ఉన్నంత వరకు మనం సెల్లింగ్ సైడ్ వెళ్ళొచ్చు. కొన్నిసార్లు ఏంటంటే ఇది నేను రేపటి కండిషన్లో చెప్తాను, ఎందుకంటే ఇప్పుడు ఇది కాదు, రేపు మనం అది పుల్ బ్యాక్ మాట్లాడుకున్నప్పుడు నేను అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఒక మంచి ట్రెండ్ లైన్. ఇప్పుడు ఇది బ్రేక్అవుట్ ఇచ్చింది, బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత మంచి ఫాల్ వచ్చింది. ఈ ఫాల్ చూడండి, మేము TP1 ఇది అనుకున్నాం, TP2 ఇక్కడ అనుకున్నాం. ఎందుకు ఇక్కడ TP2 అనుకున్నాం అన్న దానికి నేను ఇప్పుడు రీజన్ చెప్తాను. ఎప్పుడైనా సరే మనం ఏంటంటే లాంగర్ టైం ఫ్రేమ్కి వెళ్ళాలి బ్రదర్. లాంగర్ టైం ఫ్రేమ్ ఎంత 4 అవర్స్ పెడితే నేను టార్గెట్ ఎంతవరకు పెట్టగలుగుతానంటే క్యాండిల్ ఒక ఓపెన్ క్లోజింగ్ ఈ లెవెల్ పెట్టుకుంటా. ఇప్పుడు స్మాలర్ టైం ఫ్రేమ్కి వద్దాం. అయితే ఫస్ట్ మేము స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాము, ఎంట్రీ పాయింట్ వచ్చేసి ఈ క్యాండిల్ కన్ఫర్మ్ చేసుకొని సమ్వేర్ అబోవ్ వీ హ్యావ్ ప్లాన్డ్ అరౌండ్ దిస్ లెవెల్. ఎందుకంటే ఈ స్టాప్ లాస్ అనేది మేము దీనిపైన తీసుకున్నాం, కొంచెం అడ్వాన్స్ ఎంట్రీ తీసుకొని ఆర్డర్ బ్లాక్ ఇక్కడ ఏంటంటే ట్రెండ్ లైన్ ఉంది, అలానే ఆర్డర్ బ్లాక్ ఉంది కదా, ఈ పాయింట్ ఆఫ్ నుంచి టార్గెట్ ఇలా ఎక్స్టెండ్ చేసుకున్నాం. అండ్ ఇక్కడ చూడండి, ఈ పాయింట్లో ఫస్ట్ తీసుకున్నప్పుడు ఏంటంటే స్టాప్ లాస్ కొంచెం పెద్దగా ఉండే. నెక్స్ట్ ఏం చేశామంటే నెక్స్ట్ మా వ్యూ ఏంటంటే స్టాప్ లాస్ 0 అంటే తక్కువ చేసుకున్నాం. ఎందుకు తక్కువ చేసుకున్నాం అంటే మార్కెట్ అప్పటికి ఇది బ్రేక్ ఇచ్చేసింది, ఈ కిందికి వచ్చేసింది. ఎక్కడికి వచ్చేసింది మార్కెట్, ఒక్క నిమిషం, ఇలా ఈ క్యాండిల్ కానీ ఇక్కడికి వచ్చేసింది మార్కెట్. ఇలా ఈ ఫాల్ ఇచ్చి మళ్ళీ కొంచెం పుల్ బ్యాక్ అంటే కరెక్షన్ పైకి వెళ్ళిపోయింది. అంటే ఇది సపోర్ట్ లెవెల్ రెస్పెక్ట్ చేసినప్పుడు మార్కెట్ ఈ క్యాండిల్ కావచ్చు, ఈ క్యాండిల్ ఇవన్నీ ఉంది కదా బ్రదర్, ఇది మనకి యాక్చువల్ స్టాప్ లాస్ కోసం అన్నట్టు, దీని మీద పెట్టుకోవాలి స్టాప్ లాస్. ఇది బ్రేక్అవుట్ ఇచ్చేసిందా మార్కెట్ పైకి వెళ్ళిపోతుంది. బ్రేక్అవుట్ కూడా ఏంది స్ట్రాంగ్ క్లోజింగ్ అవ్వాలి, ఇలా రిజెక్షన్ కాదు. ఇక్కడ చూస్తే మనం ప్రతి క్యాండిల్ రిజెక్ట్ అవుతుంది, మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 5 మినిట్స్లో రిజెక్షన్స్ ఉంది, ఇక్కడ 1 2 3 4 ఇలా క్యాండిల్స్ రిజెక్ట్ అయినప్పుడు మనకేం ఇండికేట్ చేస్తుంది అంటే దీనిపైన స్టాప్ లాస్, అంటే ఈ రిజెక్షన్ పైన కొంచెం హైలో స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అప్పుడు ఏమైపోతుంది అంటే ఒక మ్యాసివ్ ఫాల్ అని చిన్న స్టాప్ లాస్ పైన పెద్ద ట్రేడ్ దొరుకుతుంది. ఇది ఎప్పుడు జరిగింది, ఆఫ్టర్ ట్రెండ్ బ్రేక్అవుట్ ఉంది చూడండి మీరు 5 మినిట్స్లో క్లియర్గా ఒక ట్రెండ్ బ్రేక్అవుట్ అండ్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ కూడా అయిపోయింది. యాక్చువల్లీ ఇది ఏంటంటే ఇక్కడ మనం మాట్లాడుకుంటాం, ఇది హయ్యర్లో, ఇది హయ్యర్లో, ఈ హయ్యర్లో బ్రేక్ ఇచ్చేసింది మార్కెట్. బ్రేక్ ఇచ్చేసి చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఇచ్చేసిన తర్వాత పుల్ బ్యాక్ తీసుకొని ఒక మంచి ఫాల్ తీసుకోవడం జరిగింది. ఈ ట్రేడ్ యొక్క లాజిక్ ఇది. ఇంకోటి ఏంటంటే ఇంకోటి అనాలిసిస్ మేము పెట్టింది ఏంటంటే USD JPYలో సింపుల్ హిస్టరీ బేస్డ్ తీసుకున్నాం. అది విచ్ వేర్ ఇస్ దట్, యా ఇక్కడ చూడొచ్చు బ్రదర్. ఈ ట్రేడ్ ప్రతిసారి ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్. సింపుల్గా ఏం జరుగుతుంది మార్కెట్లో అంటే ఫస్ట్ మనం అర్థం చేసుకుందాం. ఒక్క నిమిషం 30 మినిట్స్ పెడతా. ప్రతిసారి ఏం జరుగుతుంది బ్రదర్ అంటే ఒక కప్ డౌన్ సైడ్ నుంచి అంటే చాలా గ్రాడ్యువల్గా ఒక ట్రెండ్ లైన్ ఫామ్ చేసుకుని స్ట్రాంగ్గా క్లోజ్ ఇచ్చిన తర్వాత బ్రేక్అవుట్ మీద మంచి ఒక ట్రేడ్ అనేది దొరకడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, ప్రతిసారి గ్రాడ్యువల్గా మార్కెట్ అనేది ఫాల్ వస్తుంది. ఈ ఫాల్ వస్తుంది అంటే ఇది నిన్న మనం ఫ్లాగ్డ్ ప్యాటర్న్ అని చెప్పాను, గుర్తుందా మీకు? ఫ్లాగ్డ్ ప్యాటర్న్ ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మోస్ట్ ఇలా వెళ్తుందని చెప్పేసి నేను చెప్పాను. అండ్ రివర్స్లో ఉన్నప్పుడు ఏందవుతుంది, ఇలా 5 నుంచి 1 ఈ విధంగా ఫాల్ వస్తుందని చెప్పేసి. సిమిలర్గా ఇక్కడ ఏంటంటే ఒక స్ట్రెంత్ దొరికిన తర్వాత మార్కెట్ స్లో అయిపోయి ఈ విధంగా పైకి వెళ్ళడానికి ఇష్టపడుతుంది ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసుకుంటూ కూర్చుంటే
కింద ఆర్డర్ బ్లాక్స్ ఉంది. ఈ ఆర్డర్ బ్లాక్ దగ్గర మార్కెట్ స్ట్రెంత్ తీసుకొని పైకి వెళ్ళిపోయింది. అండ్ నెక్స్ట్ మనకు ఒక క్లియర్ వ్యూ ఎప్పుడు వస్తుంది, నెక్స్ట్ కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ కూడా చూడండి, సేమ్ కైండ్ ఆఫ్ ఫ్లాగ్డ్ ప్యాటర్న్ టైప్లో మార్కెట్ ఏంటంటే కంటిన్యూషన్లో ఇలా కంటిన్యూ అవుతున్నప్పుడు ఒక చోట పుల్ బ్యాక్, ఇది పుల్ బ్యాక్ అయ్యి ఇలా ట్రెండ్ లైన్ డ్రా చేసుకోవాలి, ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ పైన ట్రేడ్ ప్లాన్ చేయడం. సేమ్ కాన్సెప్ట్ మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత మార్కెట్ ఏం చేస్తుంది, సిమిలర్ ప్యాటర్న్ సింపుల్గా ఇక్కడ. సో ఇక్కడ కూడా చూస్తే మనకి ఏంటంటే ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ ఉంది, మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఆర్డర్ బ్లాక్ డ్రా చేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం చేసింది మార్కెట్, ఇండ్యూస్మెంట్ టెక్నిక్ అని చెప్పేసి ఆ కాన్సెప్ట్ కూడా ఆర్డర్ బ్లాక్ చెప్పినట్టు చెప్తాను. ఫస్ట్ ఇక్కడ ఒక సపోర్ట్ లెవెల్ క్రియేట్ చేసింది అండ్ అందరినీ సెకండ్ టైం కూడా ఇక్కడ ఒక సపోర్ట్ లెవెల్ నమ్మించింది. తర్వాత ఆర్డర్ బ్లాక్ దగ్గర ఎవరైతే స్టాప్ లాస్ ఉంటుందో హిట్ అయిపోయిన తర్వాత అన్ని తీసుకొని స్ట్రాంగ్గా క్లోజింగ్ ఇక్కడ ఇచ్చింది. అండ్ మనకి ఏంటంటే ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అంటే గ్రాడ్యువల్గా ఫాల్ అవుతుంది, ఇక్కడ ఇలా వెళ్ళి గ్రాడ్యువల్గా ఫాల్ అవుతుంది, ఇలా ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ మీద మనం ఈ ట్రేడ్ తీసుకున్నాం. సో ఈ విధంగా ఇక్కడ ఏంటంటే ఒక మంచి ట్రేడ్ అనేది దొరకడం జరిగింది అనమాట. సో ఇది 1:2 రేషియో మినిమం ట్రేడ్. ఇక్కడ ఏ బేస్ తీసుకున్నామంటే మనం సింపుల్గా మార్కెట్లో బయ్యింగ్ స్ట్రెంత్ ఎక్కువ ఉంది బ్రదర్. ఇక్కడ చూడండి స్ట్రాంగ్ బయ్యింగ్ ఉంది, దాని తర్వాత చాలా గ్రాడ్యువల్గా ఫాల్ అవుతూ అంటే ఒక ట్రెండ్ లైన్ని రెస్పెక్ట్ చేసుకుంటూ మార్కెట్ రెస్పెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. ఒక్కసారి దానికి డౌన్ సైడ్ నుంచి స్ట్రెంత్ దొరికాక అంటే నేను ఏం చెప్పాను అప్పటి నుంచి, బయ్యింగ్ సైడ్ కావచ్చు సెల్లింగ్ సైడ్ కావచ్చు, ఒక స్ట్రాంగ్ బయ్యింగ్ వచ్చింది అనుకోండి, దాని తర్వాత మార్కెట్ స్లో అయిపోతుంది ఇలా. అంటే సెల్లింగ్ ప్రెషర్ అంత స్ట్రాంగ్గా లేనట్టే కదా, అప్పుడు స్ట్రెంత్ అనేది ఇలా దొరుకుతుంది. ఇప్పుడు ఇంకోటి ఇక్కడ కూడా చూడండి, మార్కెట్ పైకి వెళ్ళి కొంచెం ముందుకు పోతే కొంచెం స్ట్రాంగ్గానే వెళ్ళింది, మీరు అబ్జర్వ్ చేయండి, చాలా మంచిగా మార్కెట్ పైకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఒక చోటనే ఆగిపోయింది మార్కెట్. అంటే మళ్ళీ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఇస్తే ఒక రిస్క్ తీసుకోవాలి, ఆ ట్రెండ్ లైన్ కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి అండ్ టార్గెట్ 1:2 పెట్టుకోవాల్సి వస్తుంది. అండ్ సిమిలర్ ఇక్కడ కూడా చూడండి, ఒకసారి ఆ ట్రెండ్ లైన్ బ్రేక్ స్ట్రాంగ్గా క్యాండిల్ క్లోజ్ ఇచ్చింది. అండ్ ఇక్కడ మనకి ఏంటంటే డిజల్ లెవెల్ అనమాట, ఈ లెవెల్ అయితే ఉందో ఇది ఒక లిక్విడిటీ పూల్, ఇక్కడ నుంచి మార్కెట్లో ఒక డెసిషన్ మేకింగ్ జరుగుతుంది. ఇక్కడ ఈ లెవెల్స్ ఏదైతే ఉందో పైన ఫస్ట్ మార్కెట్ ఏం చేస్తుంది, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టేస్తాం అందరం. అంటే ఈ మూవ్ రావాలి అంటే ఇక్కడ అందరినీ హంట్ చేయాలి, మార్కెట్ స్టాప్ లాస్ హంట్ చేయాలి. ఇప్పుడు నేనేం చేస్తా, ఇప్పుడు నేను ఒక రిటైల్ ట్రేడర్ని, నేనేం చేస్తా, మార్కెట్ ఇప్పుడు ఇక్కడ వరకు లేదనుకోండి, ఇక్కడ వరకు లేదు, ఈ లోని నేను తీసుకుంటా, ఇక్కడ నా దీని కింద స్టాప్ లాస్ పెట్టేస్తాను, నేనేమి ఏ ఆర్డర్ బ్లాక్ పెట్టించుకుంటలేను, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టేస్తున్నాను అండ్ ఇక్కడ ఎంట్రీ తీసుకుంటా. ఇలాంటి స్ట్రాంగ్ క్యాండిల్ పోగానే దీని కింద స్టాప్ లాస్ పెట్టేసి ఎంట్రీ తీసుకుంటాం. ఏం జరుగుతుంది, మార్కెట్ కింద ఆర్డర్ బ్లాక్ ఉంది కదా, అంటే పెండింగ్ ఆర్డర్స్ చాలా ఉన్నాయి. సో ఇక్కడ బిగ్ ప్లేయర్స్ యొక్క పెండింగ్ ఆర్డర్ ఉంది, చిన్న చిన్న ట్రేడర్స్ది కాదు. సో మనం ఎక్కడైతే స్టాప్ లాస్ పెడతామో వాళ్ళు అది బై చేసుకుంటారు. మనం ఇప్పుడు మార్కెట్లో వద్దు ఇక నేను ఎగ్జిట్ అయిపోవాలనుకున్నప్పుడు వాళ్ళు ఎంట్రీ తీసుకుంటారు అనమాట. దానివల్ల ఇలాంటి మూవ్ క్రియేట్ అవుతుంది. సో ఈ 2 ట్రేడ్స్ వీటి యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇది. అండ్ గోల్డ్ ఒకసారి చూద్దాం. గోల్డ్ అయితే ఇంకా స్టిల్ ఐఎమ్ నాట్ గోయింగ్ ఫర్ బై. ఇక్కడైతే చాలా మనం ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి, ఇక్కడ బయింగ్ అయితే వెళ్ళొద్దు. సెల్లింగ్కి ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు అలా అని చెప్పేసి బయింగ్ కూడా, ఎందుకంటే చూడండి ఒక్క క్యాండిల్ బ్రదర్, ఇప్పుడు ఇది జస్ట్ 15 మినిట్స్ క్యాండిల్, ఇక్కడి నుంచి ఇక్కడ 288 పిప్స్, అంటే 1 మినిట్ 5 మినిట్స్లో ఇంత మూమెంట్ వస్తుంది మార్కెట్లో. మనం ఇలాంటి టైంలో స్టాప్ లాస్ చాలా పెద్దగా అయిపోతుంది. సో లెట్ ఇట్, మార్కెట్ ఏంటంటే అబ్జర్వేషన్కి వదిలేస్తున్నాం అన్నమాట, ఒక క్లారిటీ రావట్లేదు, ఎక్కడ బై చేద్దాం ఎక్కడ సెల్ చేద్దాం అన్న దానికి ఏంటంటే ఒక క్లారిటీ రావట్లేదు. చాలా మంది సింపుల్ సపోర్ట్ రెసిస్టెన్స్ అనుకుంటారు, ఇక్కడ లిక్విడిటీ రాగానే బై చేద్దాం అని చెప్పేసి, బట్ అవన్నీ ఏంటంటే ట్రాప్ అయిపోతాం. సో ఇప్పుడున్న కండిషన్లో మనం వెయిట్ చేయడం బెటర్. గోల్డ్ వెయిట్ చేస్తే మనకి ఏంటంటే రేపటి నాటి క్యాండిల్ నుంచి మనకి ఏమైనా వ్యూ వస్తే అప్పుడు మనం మోస్ట్లీ ఈ ట్రెండ్ లైన్ కావచ్చు, ఇక్కడ నుంచి ఒక ఫాలే రావాలి, మార్కెట్ స్లో అయిపోతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నుంచి ఒక స్ట్రెంత్ అనేది మార్కెట్లో స్ట్రాంగ్గా పైకి వెళ్ళింది, ఇక్కడ కావచ్చు, ఇప్పుడు సారీ ఇక్కడ ఒక మంచి బయింగ్ వచ్చింది, పుల్ బ్యాక్, ఒక గ్రాడ్యువల్ పుల్ బ్యాక్ మీద మళ్ళీ పైకి. అండ్ ఇక్కడ కూడా ఏంటంటే అలా నిన్న నైట్ మనం మాట్లాడుకున్నట్టు అది ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఫుల్ బ్యాక్ లాగా ఉంది కదా, యా యాక్చువల్లీ యా బై యా సైడ్ వెళ్ళొద్దు అన్నారు కదా. యా ఏంటంటే ఈ ట్రెండ్ లైన్ ఉంది కదా బ్రదర్, ఈ ట్రెండ్ లైన్కి ఏంటంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏం చెప్పనా, ఇక్కడ మళ్ళీ డిలీట్ చేసేస్తున్నా చూడండి. మన పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం ఏంటంటే ఫస్ట్ మార్కెట్లో లిక్విడిటీ ఎక్కడ ఉంది చూసుకోవాలి, ఇది సింపుల్ రెసిస్టెన్స్ లెవెల్ బ్రదర్, ఇది సింపుల్ రెసిస్టెన్స్ లెవెల్ అండ్ దీనిపైన అందరి స్టాప్ లాస్ ఉంటుంది. సో ఇక్కడ 30 మినిట్స్ పెడతా. సో ఇక్కడ ఏంటంటే ఒక ఆర్డర్ బ్లాక్ ఉంది, మినీ ఆర్డర్ బ్లాక్. సో మార్కెట్లో ఏంటంటే ఈ ఆర్డర్ బ్లాక్ మధ్యలో అంటే ఇంబ్యాలెన్స్ అంటాం ఆర్ ఫేర్ వాల్యూ గ్యాప్ అని కూడా చెప్పొచ్చు. ఈ లెవెల్లో చాలా మంది యొక్క పెండింగ్ ఆర్డర్స్ ఉన్నాయి ఇక్కడ. అంటే చాలా మంది స్టాప్ లాస్ ఇప్పుడు ఏం చేస్తారంటే, నేనేం చేస్తా అంటే ఇప్పుడు సింపుల్గా, అంటే నేననే కాదు బట్ యాజ్ నాకు నాలెడ్జ్ లేదు ఏం జరుగుతుందో, అసలు బేసిక్ బొత్తిగా నాలెడ్జ్ లేదు.
నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ స్టాప్ లాస్ పెడుతున్నా. ఇది ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఉందని చెప్పేసి నేనేం చేస్తున్నా ఇక్కడ స్టాప్ లాస్ పెడుతున్నా. స్టాప్ లాస్ పెట్టేటప్పుడు మార్కెట్ ఏం చేయాలి? ఇప్పుడు మన వ్యూ ప్రకారం ఏంటి, ఇట్లా ట్రెండ్ లైన్ డ్రా చేసుకొని కూర్చుంటున్నాం. ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఒక్కటే తీసుకొచ్చా అంటే అంత సింపుల్గా ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్కి వెళ్ళకూడదు. ఇక్కడ ఏం జరుగుతుందంటే మార్కెట్ ఇలా వెళ్తుంది బ్రదర్, వెళ్ళాలి, వెళ్ళి ఒక్క స్ట్రాంగ్ క్యాండిల్ డౌన్ సైడ్ క్లోజింగ్ ఇస్తుంది. అంటే ఇక్కడ ఎవరెవరైతే స్టాప్ లాస్ పెట్టారో అన్ని తీసుకోవాలి మార్కెట్. అప్పుడు ఏంటంటే ఈ మూవ్ దొరుకుతుంది. అప్పటి వరకు మోస్ట్లీ మార్కెట్ దొరకదు. అలాంటి మూవ్ అలా ఏంటంటే నిజం ఉంది మార్కెట్లో, క్లియర్ అక్కడ ఏం జరుగుతుందో ఒక వ్యూ ఉంది. నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. రేపు లిక్విడిటీ కాన్సెప్ట్ నేను చెప్పేశాక మీకు అందరికీ అది అర్థమైపోతుంది. ఇప్పుడు ఈ ట్రెండ్ లైన్ ఏంటంటే నేను రెస్పెక్ట్ చేస్తాను. అప్పుడు ఈ ట్రెండ్ లైన్ ఏంటంటే మార్కెట్ వచ్చేసి అంటే ఈ ట్రెండ్ లైన్ యొక్క పవర్ అప్పుడు తెలుస్తుంది మనకి. అంటే ఇదంతా ఏంటంటే బ్రదర్, ఈ 2 లైన్స్ ఉన్నాయి చూడండి, దీని మధ్యలో చాలా మంది స్టాప్ లాస్ ఉంది. చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ సెల్ చేసి కూర్చున్నారు బ్రదర్, ఇక్కడ ఈ లెవెల్స్ రాగానే సెల్ చేసి కూర్చున్నారు. అండ్ మార్కెట్ ఏం చేస్తుందంటే మోస్ట్లీ ఇలా వెళ్ళి ఇక్కడ స్టాప్ లాస్ తీసుకొని ఒక క్యాండిల్ ఇలా స్ట్రాంగ్గా క్లోజ్ ఇస్తుంది. అప్పుడు ఈ పుల్ బ్యాక్ వస్తుంది చూడండి, ఇదే లెవెల్ పైన స్టాప్ లాస్ పెట్టేసి మనం అంటే ఒక విక్ లెక్కల ఇప్పుడు 4 అవర్స్లో పెడితే ఇలా ఒక విక్ లెక్క మిగిలి క్యాండిల్ ఇక్కడ ఎలా ఫామ్ అవుతుందంటే, గివ్ మీ ఎ సెకండ్, ప్రస్తుతానికి 30 మినిట్స్ కదా, మనకి ఏం జరగాలి అంటే జరిగే ఛాన్సెస్ కూడా ఉంది. ఇది ఇలా ఒక రిజెక్షన్ అయిపోతుంది ఒక్కటే, జస్ట్ మనకి ఇలా ఒక క్యాండిల్ ఇలా క్యాండిల్ క్లోజ్ ఇచ్చేస్తుంది. ఇలా ఇచ్చేసినప్పుడు ఏంటంటే ఇదంతా చాలా మంది ఒక స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయిపోయి లిక్విడిటీ తీసుకుంది. లిక్విడ్ ఇన్ ద సెన్స్ మూమెంటం రావాలి మార్కెట్లో. మూమెంటం ఎప్పుడు వస్తుంది? బిగ్ ప్లేయర్స్కి కావాల్సినంత స్ట్రెంత్ దొరికినప్పుడు. అది వాళ్ళకి ఎప్పుడు స్ట్రెంత్ దొరుకుతుంది? మన స్టాప్ లాస్ హిట్ అయినప్పుడు. అండ్ ఎందుకో నేను చెప్తాను రేపు. మళ్ళీ పుల్ బ్యాక్ వెళ్తుంది. ఎక్కడి వరకు వెళ్తుంది? ప్రీవియస్ ఇప్పుడు ఈ రెసిస్టెన్స్ లెవెల్ని ట్రస్ట్ చేయాలి. అంటే ఒకసారి ఫేక్ బ్రేక్అవుట్ క్రియేట్ చేసేయాలి, దాని తర్వాత కింద సైడ్ క్లోజింగ్ ఇచ్చినప్పుడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కింద ఇక్కడ వరకు వెళ్ళొచ్చు బ్రదర్, ఇక్కడ వరకు వెళ్ళొచ్చు, ఎక్కడి వరకైనా మార్కెట్ వెళ్ళొచ్చు. బట్ అది క్లియర్గా మనకి ఏంటంటే లిక్విడిటీ తీసుకొని కింద సైడ్ క్లోజింగ్ ఇస్తుందంటే ఈ లెవెల్ని మనం స్ట్రాంగ్ బేస్గా తీసుకొని సెకండ్. సో ఇక్కడ ఏంటంటే ఈ యొక్క బ్రేక్అవుట్ పైన మనం ఒక మంచి ట్రేడ్ ప్లాన్ చేద్దాం. అండ్ టార్గెట్ ఇప్పుడు ఆ లెవెల్ వచ్చిన తర్వాత బ్రదర్ మనం ఎంట్రీ తీసుకుంటే టార్గెట్ ఎక్కడ పెట్టాలి? సో 4 అవర్స్ క్యాండిల్కి వెళ్ళిపోవాలి సింపుల్గా. 4 అవర్స్ క్యాండిల్లో మెయిన్ లెవెల్స్ ఎక్కడ ఉంది బ్రదర్? ఇక్కడ ఒక లెవెల్ ఉంది, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక లెవెల్ ఉంది. ఈ 2 లెవెల్స్ మనకి మేజర్ లెవెల్స్. అండ్ యాజ్ వీ హావ్ ఆల్రెడీ డిస్కస్డ్, ఒక మేజర్ ఫాల్ వచ్చిన తర్వాత మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది నేను మళ్ళీ రిపీటెడ్గా చెప్తున్నాను, ఎందుకంటే మీకు కాన్సెప్ట్ గట్టిగా వెళ్ళిపోవాలి. దాన్ని ఒక మేజర్ ఫాల్ వచ్చిన తర్వాత మార్కెట్ ఏం చేసింది? పుల్ బ్యాక్ వెళ్ళింది. ఈ పుల్ బ్యాక్లో మనకి ఏం చేస్తుంది ఇక్కడ మార్కెట్ అంటే చూడండి, మంచిగా విక్ తోటి పైన క్లోజ్ అయింది. అంటే స్ట్రాంగ్గా ఇక్కడ నుంచి బయ్యర్స్ ఉన్నట్టే కదా, ఇక్కడ స్ట్రాంగ్గా వెళ్ళింది, ఇక్కడ స్ట్రాంగ్గా వెళ్ళి మార్కెట్ వచ్చేసి ఒక లెవెల్ క్రియేట్ చేసిన తర్వాత ఏం జరిగింది? ఫాల్ అయిపోయింది. అంటే ఇంత పెద్ద మ్యాసివ్ ఫాల్ వచ్చిన తర్వాత మార్కెట్ ఎప్పుడు ఫస్ట్ టైం మూమెంట్కి వెళ్ళిపోయిందా అంటే 4 అవర్స్లో చూడండి, మీరే అబ్జర్వ్ చేయండి, నాకు చెప్పండి మీరు. ఇప్పుడు మనకి మార్కెట్ ఒక ఫాల్ వచ్చేసిన తర్వాత మార్కెట్ రికవర్ అయింది. ఎంత రికవర్ అయింది? ఒక సర్టెన్ లెవెల్ వరకు రికవర్ అయింది, దాని తర్వాత ఫాల్ అయిపోయింది. అంటే చాలామంది ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఒక చిన్న బ్రేక్అవుట్ అవ్వగానే బై చేస్తారు, ఇలా వెళ్ళిపోద్ది అని చెప్పేసి. జరగదు, ఇక్కడ జరగలేదు. సరే, నేను ఇక్కడ జరగలేదు, నెక్స్ట్ మూమెంట్లో చూద్దాం. తర్వాత ఏం చేసింది మార్కెట్? ఇక్కడ 4 అవర్స్ తర్వాత ఏం చేసింది? ఇంకా లెవెల్ కింద ఇక్కడ కూడా బ్రేక్అవుట్ ఇచ్చేసి కింద సైడ్ వచ్చేసింది మార్కెట్. కింద మార్కెట్ వచ్చేసి ఏం జరిగింది? ఇక్కడ ఒక సపోర్ట్ లెవెల్ తీసుకుంది. మినిమం 2 టైమ్స్ డబుల్ ప్యాటర్న్, ట్రిపుల్ బాటమ్, ఇక్కడ డబుల్ బాటమ్, ట్రిపుల్ బాటమ్ తీసుకున్న తర్వాత ఈ యొక్క ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ పైన ట్రేడ్ అనేది స్ట్రెంగ్త్ ఇచ్చింది. అంతేగాని ఇలా స్ట్రాంగ్గా వెళ్ళిందని చెప్పేసి ఇప్పుడు చాలామంది ఇక్కడ ఏం తప్పు చేస్తారంటే, ఇప్పుడు అంటే ఏ కండిషన్లో ఉన్నామని నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు ఇక్కడ ఇఫ్ యూ హ్యావ్ సీన్ దట్, ఇక్కడ చూడొచ్చు ఒక స్ట్రాంగ్ క్యాండిల్ బ్రేక్అవుట్ ఇచ్చింది, ఇలా స్ట్రాంగ్గా క్లోజింగ్ ఇచ్చింది. టార్గెట్ ఎక్కడ పెట్టుకుంటారు తెలుసా? ఇది పెట్టేస్తారు డైరెక్ట్. బట్ మార్కెట్ ఏం చేసింది? ఇదంతా ట్రాప్ చేసింది. ఇది పెట్టేసి మోస్ట్లీ స్టాప్ లాస్ పెద్దగా అవుతుందని చెప్పేసి ఏం చేస్తారంటే ఇక్కడ ఈ క్యాండిల్ దగ్గర నుంచి ఈ క్యాండిల్ 50% ఇలా ఏం చేస్తారంటే దీన్ని ఒక ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ టైప్లో మాట్లాడుకొని దీని కింద స్టాప్ లాస్ పెట్టేసి పెట్టుకుంటాం. ఇది వాట్ మార్కెట్ డేట్, అందరు స్టాప్ లాస్ తీసుకుని ఫెయిల్ అయిపోయింది. అంటే ఇంత పెద్ద మ్యాసివ్ ఫాల్ వచ్చాక మార్కెట్కి బయింగ్ స్ట్రెంత్ దొరకదు. అది ఏంటంటే ఎవరైతే ఇప్పుడు కొందరు ఏం చేస్తారంటే బిగ్ ప్లేయర్స్లో కూడా చాలామంది హెడ్జింగ్ చేస్తారు. హెడ్జింగ్ ఇన్ ద సెన్స్
బయింగ్ చేస్తారు, వాళ్ళు సెల్లింగ్ చేస్తారు, యావరేజ్ చేసుకుంటారు. సో మధ్యలో ఎక్కడెక్కడ బయింగ్ చేసిన వాళ్ళకి ఏంటంటే మార్కెట్లోకి వెళ్ళి ఇంకా వాళ్ళ యొక్క ఆర్డర్స్ ఉంది కదా, ఆ ఆర్డర్స్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎప్పుడు ఎగ్జిట్ అయిపోతారు అంటే ఒక సర్టెన్, ఇప్పుడు ఈ పుల్ బ్యాక్లో కొందరు ఎగ్జిట్ అయిపోతారు, మళ్ళీ ఈ పుల్ బ్యాక్లో కొందరు ఎగ్జిట్ అయిపోతారు. వాళ్ళ కోసమే మార్కెట్ రిటర్న్ వెళ్తుంది, వాళ్ళ యొక్క స్ట్రెంత్ ఉంది కాబట్టి బయింగ్ సైడ్ వెళ్తుంది. నెక్స్ట్ చూడండి, మార్కెట్ ఏం చేసింది, మళ్ళీ ఒక మ్యాసివ్ ఫాల్ క్రియేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి స్ట్రాంగ్గా ఒక 2 క్యాండిల్స్ ఆల్మోస్ట్ ఇక్కడ వరకు రికవర్ అయింది. దీని తర్వాత మళ్ళీ ఫాల్ అయింది, మళ్ళీ రికవర్ అయ్యి ఫాల్ అయింది. అంటే ఇక్కడ కూడా ఏం చేసింది మార్కెట్ అంటే ఫస్ట్ మూమెంట్కి పైకి వెళ్ళనిక ఇష్టపడలేదు. ఈ లెవెల్ చూడండి మీరు, ఇది ఒక ఈ లెవెల్ నుంచి మార్కెట్ స్ట్రెంత్ తీసుకొని పైకి వెళ్ళడం జరిగింది. అండ్ సింపుల్గా మాత్రం ఇలా ఫాల్ అయిపోయి ఈ విధంగా వెళ్ళలేదు. సో హిస్టరీ అది చెప్తుంది ఇక్కడ కూడా. నెక్స్ట్ మూమెంట్ చూద్దాం, ఇక్కడ ఉంది ఇంకా. యా నెక్స్ట్, ఇక్కడ కూడా చూడొచ్చు. ఇక్కడ మార్కెట్ ఫాల్ వచ్చింది, ఒక మంచి ఫాల్ వచ్చింది, చాలా పెద్ద ఫాల్. ఇది ప్యానిక్ అయిపోతారు, చాలా మంది ప్యానిక్ అయిపోయారు. ఇక్కడ చాలా మంది ఈ లెవెల్స్ నుంచి ఇలా రిజెక్ట్ అయింది కదా, సో బయింగ్ చేస్తాం అని చెప్పేసి అయిపోతారు, అందరినీ ట్రాప్ చేసేసి మార్కెట్ ఎవ్రీవేర్. ఇక్కడ మేజర్ రీజన్ ఏంటంటే మనం అబ్జర్వ్ చేయాల్సింది ఇలాంటి, అంటే ఇక్కడ ఎప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలంటే ఇలాంటి ఒక ఫామ్ అయినప్పుడు ఆల్ టైమ్ హైకి వెళ్ళి ఇలా మార్కెట్లో స్ట్రెంత్ లేకుండా ఫామ్ అవుతుందంటే ఒకటే క్యాండిల్లో ఫాల్ అయిపోద్ది. మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే, ఇది ఇక్కడ పోయి మార్కెట్ స్లో అయిపోతుంది చూడండి, ఈ హైలో వెళ్ళి మార్కెట్ స్లో అయిపోతుంది. ఇక్కడ బ్రేక్అవుట్లు నమ్మకూడదు మనం, ఎందుకంటే 4 అవర్స్ మొత్తం క్యాండిల్లలో ఇలా స్లోగా అయిపోతుంది. ఇక్కడ ఆల్ టైమ్ హైలో అంటే ఇంకా లిక్విడిటీ లేదు, బయర్స్ మా ఫ్యూయల్ లేదు మార్కెట్లో, ఆ ఫ్యూయల్ కింది సైడ్ నుంచి తీసుకొని పైకి వెళ్తుంది. సో ఇలాంటి ఒక ఇండికేషన్ ఏంటంటే ఇంకా మనం, అంటే జనరల్గా ఏంటంటే మార్కెట్ అప్ ట్రెండ్ ఉంది, ప్రతిసారి మనం లోలో బై చేస్తూ ఉంటాం స్టాప్ లాస్ పెట్టి. బట్ ఇలాంటి చోట చాలా జాగ్రత్తగా తక్కువ రిస్క్తో ఉండాలి, ఎందుకంటే ఇలాంటి డెఫినెట్లీ మూమెంట్ అనేది క్రియేట్ అవుతుంది, ఇలాంటి మూమెంట్ అనేది మార్కెట్లో క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు దీని తర్వాత ఏంటంటే ఇండికేషన్ అయిపోయింది, మార్కెట్లో ఒక గ్రాడ్యువల్ ఉన్నప్పుడు అర్థమైపోయింది. అండ్ దీని తర్వాత మార్కెట్ ఎంత పికప్ అయింది, సేమ్ ఒక 30% పికప్ అయిపోయి మళ్ళీ ఫాల్ వచ్చి ఒక స్ట్రెంత్ తీసుకొని మార్కెట్ రివర్స్ అవ్వడం జరిగింది. మోస్ట్లీ డబుల్ బాటమ్ ఆర్ త్రిబుల్ బాటమ్ తీసుకుందే మార్కెట్ పైకి వెళ్తుందా ఇప్పటివరకు లేదు. అంటే మనం ప్యాటర్న్స్ని చాలా తక్కువ అంచనా ఇస్తాం, కానీ ఎంత మంచి ట్రేడ్స్ దొరుకుతాయి తెలుసా, చిన్న లాట్తోనే పెద్ద పెద్ద ట్రేడ్ చేయొచ్చు. అండ్ నౌ మార్కెట్ సిమిలర్ కాన్సెప్ట్, సిమిలర్ ఇక్కడ చూద్దాం ఒకసారి. నేను ఫిబో లెవెల్స్ పెట్టి ఇక్కడ నుంచి ఈ యొక్క లో తీసుకుంటే ఇంత పెద్ద ఫాల్ వచ్చాక 0.382 దగ్గర, అంటే అరౌండ్ అంటే 40% దగ్గర నుంచి మార్కెట్ రివర్స్ అయిపోయింది. అంటే ఈ 100% ఫాల్ అనుకుంటే 40% పుల్ బ్యాక్ వెళ్ళింది. ఇక్కడ చూద్దాం, ఇక్కడ మళ్ళీ సేమ్ మాట్లాడుకుంటే అరౌండ్ 50% పుల్ బ్యాక్ వెళ్ళింది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ మాట్లాడుకుంటే అగైన్ 40%, 0.38 అంటే 38.2%, ఇంకా కొంచెం పైకి వెళ్ళింది కాబట్టి నేను 40% అని చెప్తున్నాను యావరేజ్గా. ఇప్పుడు ఇక్కడ కూడా ఒకసారి డ్రా చేసి చూద్దాం, ఇక్కడ ఏం జరుగుతుంది మార్కెట్లో. సిమిలర్ కాన్సెప్ట్ వీ కెన్ సీ అరౌండ్ దిస్ లెవెల్ 40% దగ్గర నుంచి ఒక రిజెక్షన్ అనేది చేసే ఛాన్సెస్ ఉంది. సో ఇక్కడ ఈ 3 క్యాండిల్స్ ఏం చెప్తుంది అనేది మనం అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు నేను చూపించాను ఇలా వీక్ క్యాండిల్స్లా కొంచెం హై లెవెల్లో ఫామ్ అవుతుంటే ఇక్కడ నుంచి ఒక సెల్లింగ్ రావచ్చు అని చెప్పేసి, ఇక్కడ ఒక వీక్ ఇది ఉంది కాబట్టి మోస్ట్లీ మనం ఏంటంటే ఫాల్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇఫ్ ఎనీవన్ ఆర్ గోయింగ్ ఫర్ లాంగ్ బయింగ్, ప్లీజ్ రిమూవ్ యువర్ అంటే చాలా స్ట్రిక్ట్ స్టాప్ లాస్ తోటి అక్కడక్కడ ట్రేడ్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైనా ఫాల్ రావచ్చు, అది ఎప్పుడైనా ఫాల్ ఎప్పుడు రావచ్చు అంటే బ్రదర్ అది మనకు తెలియదు. అది మోస్ట్లీ ఏంటంటే నేను న్యూయార్క్ అనుకున్నాను, న్యూయార్క్లో రాలేదు, నైట్ ఏమైనా న్యూస్ ఉంటే దానివల్ల కూడా కొంచెం ఫేక్ బ్రేక్అవుట్, ఎందుకంటే లిక్విడిటీ ఇంకా తీసుకోలేదు పైన సైడ్, మార్కెట్ స్ట్రెంత్ తీసుకుంటే ఫాల్ అవ్వదు. సో ఇది మార్కెట్ అండర్స్టాండింగ్. మనం ఏం చేస్తున్నాం ఈరోజు ఈ క్లాస్లో, ఇవాళ మార్కెట్ని అర్థం చేసుకుంటున్నాం. సో ఏ విధంగా ఉంది, ఏ విధంగా ఉండబోతుంది అని చెప్పేసి, ఇక్కడ వరకు ఏం డౌట్ ఉన్నా కానీ అడగండి, నేను క్లియర్ చేస్తాను. దీని తర్వాత విల్ స్టార్ట్ అవర్ క్లాసెస్ లైక్ రెగ్యులర్ క్లాసెస్. సిమిలర్ సిల్వర్ కూడా సేమ్ కాన్సెప్ట్, సిల్వర్ అండ్ గోల్డ్ సిమిలర్ కాన్సెప్ట్లో ఉంది. ఇప్పుడు చూడండి, మార్కెట్ 4 అవర్స్ పెడితే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అనేది క్లియర్గా జరగాలి. ఇప్పుడు నేను ఇదంతా తీసేసాను, ఎందుకంటే ఇది ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఫర్దర్గా ఏం జరగవచ్చు. ఇక్కడ ఒక చూడొచ్చు, ఈ లెవెల్ మొత్తం ఏంటంటే మార్కెట్ కన్సాలిడేట్ అయింది, ఇలా కన్సాలిడేట్, ఇక్కడ ఈ లెవెల్ మొత్తం కన్సాలిడేట్ అయింది. కన్సాలిడేట్ అంటే ఇక్కడ ఏం జరిగిందంటే దగ్గర నెగోషియేషన్ జరిగింది, ఒక 2 days 3 days నెగోషియేషన్ జరిగింది ప్రైస్లో. ఈ నెగోషియేషన్ జరిగిన తర్వాత సడన్ జంప్ అనేది ఇచ్చింది మార్కెట్.
అంటే ఇది హయ్యర్ ప్రైస్ కదా, హై ప్రైస్. అంటే నేను ఇక్కడ ఏదైతే జీబీపీ ఉందో నేను బై చేయలేను ఈ లెవెల్లో, బికాస్ నాకు తక్కువకి వస్తుందని తెలుసు. అది ఎక్కడ, ఎందుకంటే ప్రీవియస్ టైం నాకు ఎక్కడ ఎక్కువసేపు కన్సాలిడేట్ అయిందో అది నా సపోర్ట్ లెవెల్ అయిపోతుంది. ఇక్కడ ప్రాపర్గా లిక్విడిటీ తీసుకొని ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ప్రాపర్గా వస్తే అప్పుడు మనం ఏం చేస్తామంటే మళ్ళీ బై వెళ్ళి ఇది ఒక లెవెల్ ప్లాన్ చేసుకుంటాం. దీన్ని కూడా ఒకసారి మనం ట్రెండ్ లైన్ డ్రా చేయడానికి ట్రై చేద్దాం ఫ్రమ్ సార్. సో ఫ్రమ్ బేసిక్స్ నుంచి ఇక్కడ ట్రెండ్ లైన్ డౌన్ సైడ్ నుంచి అయితే క్లారిటీగా లేదు యాక్చువల్లీ. సో సెకండ్ డే క్యాండిల్ ఒక్కసారి. సో ఇక్కడ ఒక్కసారి వీక్ క్యాండిల్ కూడా చూస్తారు బ్రదర్. వీక్ క్యాండిల్ అయితే మనకు క్లియర్గా ఒక రిజెక్షన్ ఉంది కాబట్టి మోస్ట్లీ ఈ లెవెల్ ఉంది కదా, దీన్ని నేను ఒక రెసిస్టెన్స్ లెవెల్ లెక్క తీసుకుంటున్నాను ప్రస్తుతానికి. ఎందుకంటే మార్కెట్ దీని కింద వచ్చి క్లోజ్ అయింది. కొన్నిసార్లు ఏంటంటే ఇది రెడ్ గ్రీన్ అనేది మ్యాటర్ అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే ఇది రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ఉంది, సపోర్ట్ లెవెల్ దగ్గర ఉందంటే ఈ బయింగ్ ఆపర్చునిటీ. ఇది రెడ్లో ఇట్లనే గ్రీన్లో క్లోజ్ అయ్యి, ఎందుకు మనం క్యాండిల్లో మాట్లాడుకున్నాం, హౌ మెనీ ఆఫ్ అబ్జర్వ్ ఐ డోంట్ నో. గ్రీన్ క్యాండిల్ ఇలానే అంటే ఇంకా బయ్యింగ్ ప్రెషరే ఉంది ఇక్కడ. ఏంటంటే బయ్యర్స్ సెల్లర్స్ మధ్యలో హోరాహోరీ పోటీలో బయ్యర్సే ఇంకా నెగ్గారు. అంటే చిన్న ఇప్పుడు రెడ్లో క్లోజ్ అయి ఉంటే కంప్లీట్గా సెల్లర్స్ దీన్ని డామినేట్ చేశారని చెప్పొచ్చు. ఇక్కడ ఏంటంటే ఇంకా బయ్యర్స్ ఒక డామినేషన్ ఉంది, బట్ ఎక్కడ ఫామ్ అవుతుంది, ఇదే సపోర్ట్ లెవెల్ దగ్గర ఫామ్ అయి ఉంటే బయ్యింగ్ స్ట్రెంత్ ఇస్తుంది, అదే రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ఫామ్ అయ్యి ఉంటే సెల్లింగ్ స్ట్రెంత్ ఇస్తుంది. ఇలా దీన్ని నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఇది ఒక రిజెక్షన్ ఉంది. అండ్ నెక్స్ట్ ఒక్కసారి మనం డే క్యాండిల్కి వెళ్దాం. డే క్యాండిల్ ప్రకారం ఏంటంటే ఈ ట్రెండ్ లైన్ని మనం ఇంకా ఇక్కడ ఒక మన ట్రెండ్ లైన్ డ్రా చేయొచ్చా చూస్తున్నా 4 అవర్స్లో ఇలా పెట్టుకుంటా. సో ఇక్కడ నుంచి ప్రాపర్గా స్ట్రెంత్ అనేది 4 అవర్స్లో ఈ లెవెల్లో ఇంకా రాలేదు. ఇది బ్రేక్అవుట్ ఇచ్చినా కానీ మనకు మేజర్గా రెసిస్టెన్స్ లెవెల్ అనేది పైన ఉంది. సో ఈ లెవెల్ నుంచి ఏంటంటే మార్కెట్ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అండ్ ఫర్దర్గా మనం ఏం చేయొచ్చు అంటే ఈ లెవెల్ నుంచి ఈ బ్రేక్అవుట్ పైన మనం ఒక స్వింగ్ ట్రేడ్ వరకు ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇదంతా తర్వాత కండిషన్స్. ఇప్పుడు వరకు ఏమైనా ట్రేడ్స్ దొరుకుతున్నా కూడా చూసుకోవచ్చు. ఇంకా మనకి ఇలా గోల్డ్ ఆ టైంలో దొరికినట్టు ఏమైనా దొరికినా మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే ఒక కన్సల్టేషన్ జోన్లో ఉంది కాబట్టి ఇది ఏంటంటే ట్రాప్ జోన్ అనమాట. చాలా మందిని ఇక్కడ లిక్విడిటీ కోసం మార్కెట్ అందరిని నమ్మించడం కోసం ఫామ్ చేసుకుంటున్న లెవెల్. సో ఈ లెవెల్ కావచ్చు, ఈ లెవెల్స్ కావచ్చు, ఇదంతా మార్కెట్ కావాలని ఫామ్ చేస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ టైం ఇక్కడ రాగానే నేను సెల్ చేయాలంటే నా స్టాప్ లాస్ దీనిపైన ఉండాలని చెప్పేసి ప్రతిసారి. అండ్ ఇక్కడ రాగానే బై చేయాలి, దాని స్టాప్ లాస్ దీని కింద ఉండాలని చెప్పి కింద సైడ్ పైన సైడ్ కంప్లీట్గా ట్రాప్ చేసిన తర్వాత వన్ డైరెక్షన్ వెళ్తుంది. అప్పటి వరకు మార్కెట్ కన్సాలిడేషన్ జోన్లోనే ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే నేను అక్యుములేషన్, డిస్ట్రిబ్యూషన్, మ్యానిపులేషన్ ఒక సైకిల్ ఉంటుంది. అది ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇది కూడా క్లియర్గా అర్థమవుతుంది. సో మనం నెక్స్ట్ రేపటి క్లాస్లో ఏం డిస్కస్ చేద్దామంటే సింపుల్ సపోర్ట్. ఆల్రెడీ వి నో దట్ సపోర్ట్, రెసిస్టెన్స్, నెక్స్ట్ ట్రెండ్ లైన్, దీని తర్వాత ఇందులోనే అక్యుములేషన్, మ్యానిపులేషన్. అంటే నార్మల్గా మార్కెట్లో 3 స్ట్రక్చర్స్ ఉంటుంది బ్రదర్. వెరీ క్లియర్గా మనం అర్థం చేసుకోవాల్సింది అంటే మార్కెట్లో జస్ట్ త్రీ వేస్ ఉంటుంది. ప్రైస్ యాక్షన్కి వెళ్ళే ముందు మనం 3 విధాలుగా మార్కెట్ని అర్థం చేసుకోవాలి. అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, కన్సాలిడేషన్. ఈ లెవెల్లో మనం ఏంటంటే ఆర్డర్ బ్లాక్లో యాడ్ చేసుకుంటాం. అండ్ ఇప్పుడు గ్రాడ్యువల్ పుల్ బ్యాక్ అంటాం, అన్ని తర్వాత వచ్చేస్తుంది. సో ఫస్ట్ ట్రెండ్ ఐడెంటిఫై తోటి అన్ని ఏ ఎస్ఎంసీ అయినా చూడండి, ఏదైనా చూడండి, విత్ ట్రెండే ఉంటుంది కానీ అగ్నెస్ట్ ట్రెండ్ ఏది జరగదు. విత్ ట్రెండ్, విత్ హయ్యర్ హైస్, హయ్యర్ లోస్, వీటిపై నుంచే మార్కెట్లో క్లియర్ వ్యూ అనేది ఉంటుంది. మనం ప్రతిదీ మాట్లాడుకుందాం. సో ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ వరకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి. అండ్ ఒకసారి రికార్డింగ్ మళ్ళీ చూడండి, ఎందుకంటే కొందరికి ఎవరికైతే కొంచెం కన్ఫ్యూజన్ ఉందో. అండ్ ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి. నాకు అంటే ఏ టాపిక్ దగ్గర మీకు కొంచెం కష్టం అవుతుంది అని చెప్తే నేను మళ్ళీ ఏం చేస్తానంటే ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇట్ అగైన్. మీకు నేను పర్సనల్గా అయినా నేను ఆ టాపిక్ అక్కడ ఎక్స్ప్లెయిన్ ఉంటే నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ చూస్తే మనకి ఇది సపోర్ట్ లెవెల్, ఇది రెసిస్టెన్స్ లెవెల్, దిస్ ఈస్ ఫేక్ బ్రేక్అవుట్. ఫేక్ బ్రేక్అవుట్ దొరికిన తర్వాత మార్కెట్ ఏం చేసింది, పైకి వెళ్తుంది. ఇక్కడ ఈ లెవెల్ అనేది మనకు ఫర్దర్గా ఈ హై కనిపిస్తుంది. సో దీన్ని మనం ఏ విధంగా రీడ్ చేయొచ్చు ఇక్కడ ఉన్న కండిషన్లో. ఎవరిది US 100 ట్రేడ్ చేయరన్న. US 100 ఏం వద్దు బ్రో, US 100 ఉండదు అసలు, US 30 ఉంటుంది, UK 100 అనుకుంటా, సారీ. సో ఎక్స్చేంజ్ యూఎస్డి ఒకసారి చూద్దాం ఇక్కడ పాసిబిలిటీ. సో ఇక్కడ ఏంటంటే స్ట్రెంత్ తగ్గిపోతుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఎవ్రీ
30 మినిట్స్లో కానీ 1 అవర్లో చూసుకుంటే స్ట్రెంత్ స్లో అయిపోతుంది. అంటే ఇందులో ఎప్పుడైనా ఫాల్ రావచ్చు, ఎప్పుడైనా రిజెక్ట్ అవ్వచ్చు. ఇక్కడ ఇది స్ట్రాంగ్ బ్రేక్అవుట్ కాదు, బయింగ్ సైడ్ వెళ్ళనిక. ఇఫ్ యూ వాంట్ టేక్ ఏ ట్రేడ్ అంటే ఈ క్యాండిల్కి స్ట్రాంగ్ ఈ క్లోజింగ్ ఉంది చూడండి, ఇక్కడ ఒక ట్రేడ్ ప్లాన్ చేసేది. బట్ ఇప్పుడు ఇక్కడైతే ఎలాంటి ట్రేడ్ ప్లాన్ చేయకపోవడం బెటర్, ఎందుకంటే వీక్ బయింగ్ చూపిస్తుంది. ఇక్కడ క్యాండిల్స్ ఏం చూపిస్తుంది, ఇక్కడ నుంచి ఒక వీక్ బయింగ్ చూపిస్తుంది. ఇక్కడ ఇలా ఈ స్ట్రాంగ్ స్ట్రెంత్, ఇక్కడ లిక్విడిటీ దొరికింది, ఇక్కడ చాలా మంది ఎగ్జిట్ అయిపోయారు మార్కెట్కి వెళ్ళి. బట్ ఇక్కడ నుంచి వీక్ బయింగ్ ఏంటంటే పైన సైడ్ నుంచి ట్రాప్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో వీఆర్ నాట్ గోయింగ్ టు గో ఫర్, అంటే చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ లిక్విడిటీ దొరికింది కదా అని చెప్పి బై చేస్తారు. బట్ అది స్ట్రెంత్ అనేది లో అయిపోయే అంటే కొన్ని ట్రేడ్లు మనకు తెలవాలి, మధ్యలో కట్ చేసేది. అది ఎగ్జాంపుల్ ఇది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే స్ట్రాంగ్గా క్లోజింగ్ ఇచ్చింది, ఇక్కడ సపోర్ట్ లెవెల్ పైన విక్ తోటి ఇట్లా క్లోజ్ అయింది. ఇప్పుడు మనం ఎంట్రీ తీసుకొని ఇక్కడ హోల్డ్ చేసినప్పుడు ఏంది, ఇక్కడ నుంచి స్లో అయిపోతూ బ్రేక్అవుట్ ఇస్తుంది. అంటే ఇలా ట్రెండ్ లైన్ డ్రా చేసుకోవాలి. సింపుల్, ఏం చేయదు అంటే స్టాప్ లాస్ ట్రైలింగ్ చేసేది. ఎలా అంటే ఇలా ట్రెండ్ లైన్ డ్రా చేసుకోవాలి బ్రదర్. సెకండ్, వీ హ్యావ్ టు డ్రా ట్రెండ్ లైన్. అండ్ ఈ ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నప్పుడు ఎప్పుడైతే స్ట్రాంగ్ కింద సైడ్ బ్రేక్అవుట్ ఇస్తుందో మనం ఎగ్జిట్ అయిపోవాలి. అప్పటివరకు ఏంటంటే వీ కెన్ ఈ హయ్యర్ ఐస్ వరకు హోల్డ్ చేస్తుండొచ్చు. కానీ ఎప్పుడైతే ఇలాంటి ఒక ఇండికేషన్ వస్తుందో బిగ్ ఫాల్కి దారి తీస్తుంది. సో అప్పుడు ఏంటంటే ఒకటే స్టాప్ లాస్ పెట్టుకొని కూర్చుంటే మాత్రం కుదరదు. అప్పుడు మనం స్టాప్ లాస్ ట్రైలింగ్ చేయాలి. వీ షుడ్ నో దట్ కొన్నిసార్లు స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెట్టొద్దు అని చెప్పేసి. సో విల్ డిస్కస్ దట్ టు. ఏమైనా డౌట్ నాకు ఒకసారి టెక్స్ట్ చేయండి, నేను మాట్లాడతాను ఎవరితోనన్నా. ఇవాళ టాపిక్ బదులు అనాలిసిస్కి అయిపోయింది. మన టాపిక్ నేను నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు ఇది కట్ అయిపోవచ్చు, నాకు తెలిసి 45 మినిట్స్లో ఇంకా అయిపోతుంది. అండ్ ఇక్కడ నుంచి అయితే మనకు వీక్ కనిపిస్తుంది. సో మనం తొందరపడకపోయి బై చేయడం కరెక్ట్ కాదు. ఇక్కడ తొందరపడి ఇంకా వేరే అనాలిసిస్ ఏమైనా ఉంటే నేను అప్డేట్ చేస్తాను బ్రదర్.